నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నాకు ఒక కస్టమరు కృష్ణ ముకుంద హ్యాండ్స్ పెట్టమని చెప్పి బ్లౌజ్ అయితే తీసుకొచ్చిందండి. శారీ కలర్ వచ్చేసి బ్లూ, బాడీ పార్ట్ ఏమో పింక్ వచ్చిందండి. నేను లైనింగ్ పార్ట్ కట్ చేసుకున్నాను. ఇది ఎలా కట్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి ఎంతవరకు తీసుకోవాలి అనేది మీకు వివరంగా చూపిస్తానండి. చూడండి, ఒక 3.5 వరకు అయితే ఇక్కడ కింద చివరి నుంచి 3.5 వరకు అయితే మార్క్ చేసేసుకోండి. ఆమ్ రౌండ్ మనమైతే మార్కింగ్ చేసుకుంటాం కదా, మార్కింగ్ చేసుకొని కచ్చక పెట్టి ఎక్కడి వరకు అయితే పెట్టుకుంటామో అక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ వరకు వదిలిపెట్టి మార్క్ చేసేసుకోండి. ఇట్లా మార్క్ చేసేసుకొని దీన్ని కట్ చేసేసుకోండి. ఇంతే అండి. ఇది మెయిన్ ప్రాసెస్. ఇది కరెక్ట్గా చూసుకున్నారనుకో నేను ఈ సారీ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి, దీనికి లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. చూడండి, చాలా ఈజీ అండి. టెన్షన్ పడద్దు, టెన్షన్ పడితే ఏది రాదు. నేను ఆల్రెడీ స్టిచ్ చేసి కట్ చేసి పెట్టుకున్నానండి, మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, వాళ్ళైతే క్లాత్ సరిపడ తెచ్చుకోలేదు. నా దగ్గర ఉన్న క్లాత్ నేను అడ్జస్ట్ చేస్తున్నాను. చూడండి, ఈ పీస్ అనేది కరెక్ట్గా యాస్టీజ్గా ఒక దగ్గర వచ్చేటట్టు, మామూలుగా పెద్ద పీస్ అనుకోండి, మామూలుగా ఇట్లా చూపిస్తాను మీకు. ఇలా తీసేసుకొని ఇట్లా మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసి చూపిస్తాను, నేను కట్ చేసింది తర్వాత చూపిస్తానండి. యాస్టీజ్గా ఇది ఎంతవరకు అయితే ఉందో అట్లనే చుట్టూరా మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత కిందికి ఒక 1/2 ఇంచు 3/4 ఇంచు వరకు మనకు లోపలికి ఫోల్డింగ్ చేసేటప్పుడైనా స్టిచ్చింగ్ కూడా మీకు చూపిస్తానండి, ఇది ఎలా స్టిచ్ చేయాలనేది. ఒక 1/2 ఇంచు అంటే మనము బాగా పర్ఫెక్ట్గా కుట్టే వాళ్ళకైతేనేమో 1/2 ఇంచు సరిపోతుందండి. కొంచెము అటు ఇటుగా రాని వాళ్ళు కుట్టే వాళ్ళైతే ఒక 3/4 ఇంచు అట్లా తీసుకోండి. ఇటు మాత్రం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ మన షోల్డర్ దగ్గర కొంచెం ఎక్కువ క్లాత్ అవసరం పడుతుంది కదా, మనం పైన పఫ్ ఇస్తున్నాం కాబట్టి. చూడండి, ఇది యాస్టీజ్గా ఒక గీత గీసేసుకోండి. గీత గీసేసుకున్న తర్వాత పైనకి నేనైతే బాగా ఎక్కువ పఫ్ అవసరం లేదు, మామూలుగా స్మాల్గా రావాలి అని చెప్పాను అన్నది కాబట్టి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఈమె అమ్మాయి సన్నగా ఉంటుంది. ఇక్కడ పైన 3 ఇంచెస్ తీసుకున్నాను, ఇక్కడ కూడా 3 ఇంచెస్ తీసుకోండి. 3 ఇంచెస్ తీసుకొని దీన్ని యాస్టీజ్గా ఇట్లా ఒక 1.5 ఇంచు నుంచి మనం కొంచెం కరువు వచ్చేటట్టు తీసుకుంటే సరిపోతుందండి. ఇలా తీసేసుకొని ఇప్పుడు ఎక్కడైతే మనం 3 ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి అంటే పైన మనం షోల్డర్ కాడ ఎక్కడైతే మనం జాయింట్ చేస్తామో అక్కడ నుంచి మార్కింగ్ నుంచి ఇక్కడికి కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ కచ్చక పెట్టేసుకోవాలి. కచ్చక పెట్టేసుకున్నది ఇది ఎందుకు అనంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పఫ్ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, చూసారా, ఇట్లా వస్తుంది. మీరు ఇది ఎలా అనేది మీరు ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుందండి. స్టిచ్చింగ్ కూడా మీకు ఎలా చేస్తామో అనేది మీకు త్వరలో మీకు వీడియో అప్లోడ్ చేస్తానండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. లైక్ మాత్రం కొట్టకుండా వదిలిపెట్టకండి. మీరు లైక్ కొడితేనే కదా ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుతూ ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.